మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. 9295909819 నా సెల్ నెంబర్ అండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే తర్వాత ఆ నెంబర్కి స్క్రోల్ అవుతూ ఉంటుంది, అది చూసి మీరు అడగవచ్చు. ఇప్పుడు కర్కాటక రాశి వారికి 16వ తారీఖు 7వ నెల 2025 నుండి 31వ తారీఖు జూన్ నెల 2025 వరకు ఈ 15 రోజుల్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో నా యొక్క పైత్యం కానీ, నా కల్పితాలు కానీ, ఏదో మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి, మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం అని చెప్పేసి ఏది చెప్పడం జరగదండి. శాస్త్రాన్ని బతికించాలి అనే ఉద్దేశంతో మాత్రమే మేము ఇందులో ప్రవేశించడం జరిగింది. అది మీరు గమనించగలరు. ఓకే. ఇప్పుడు జన్మంలోనే అంటే కర్కాటక రాశి వారికి జన్మంలోనే రవి బుధుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. రవి కానీ 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. రవి జన్మంలో అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. అంటే అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలరు అంటే ఏ ఏ విషయాల్లో అంటే మన ప్రవర్తనలో కానీ, మన ఆలోచనలో కానీ, అలాగే ఆరోగ్య విషయంలో కానీ మనకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి తప్పితే అనుకూలమైన ఫలితాలు రావు. అలాగే బుధుడు అనేటటువంటి ఆయన కూడా 1వ స్థానంలో మనకి మంచి సేమ్ రవిలాగే మనకి ఆలోచన విధానంలో కొంచెం వేరుగా ఉంటుంది. ప్రవర్తన కూడా ఎక్కువగా చెడు వైపు ఆకర్షితులవుతూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మన తెలివితేటలు కూడా ఎందుకు పనిచేయకుండా ఉంటాయి. ఎందుకంటే బుధుడు తెలివితేటలకి, లాజిక్కులకి, ఇట్లాంటి వాటి వ్యాపారానికి సంబంధించిన లాజిక్కులు, ఇలాంటి వాటికన్నిటికీ కారకుడు కాబట్టి అవి కూడా మన లాజిక్కులు, మన తెలివితేటలు కూడా మనకి ప్రదర్శించేటట్టు అవకాశం ఉండదు. ఈ విధంగా రవి బుధుల యొక్క ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఇకపోతే తృతీయ చతుర్థ స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. తృతీయ స్థానంలో 26వ తారీఖు వరకు అంటే 16 నుంచి 26 వరకు అన్నట్టయితే 11 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. అక్కడ మీకు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. అక్కడ ఏమవుతున్నది మీకు అంటే కుటుంబ పరంగా ఆదాయం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మాటలో కఠినత్వం పెరుగుతుంది. సహజంగానే ఈయన ముక్కోపి, ఎందుకంటే సేనానాయకుడు కదండి, ఆ విధంగానే ఉండాలి. అడ్మినిస్ట్రేటర్ అనేవాడు ఎప్పుడు కూడా కోపంగాను, తీవ్రంగాను, స్వభావంగా అందరితో నవ్వుతూ, అందరి మీద భుజాల మీద చేసుకుంటూ ఉంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ చేయలేరండి. ఆయనే కాదు, మన ఆఫీస్లో కావచ్చు, మనం నిత్యం చూసేటటువంటి వాళ్ళ దగ్గర కూడా మీరు గమనించండి. ఆ విధంగా స్ట్రిక్ట్‌గానే ఉన్నట్టుగా ఉండాలి. వాళ్ళు నవ్వు తక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళే దుర్మార్గులు కాదండి. కానీ అక్కడ అలా చేయకపోతే వాళ్ళు ఆ మేనేజ్మెంట్ చేయలేరు. కాబట్టి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఆ విధంగా ఉంటుంది. మాట కష్టంగా ఉంటుంది. అలాగే కొంచెం నేత్రాలకు సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది. ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం 11 రోజులు. ఇక తృతీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు మాత్రం ఒక 5 రోజులు చేస్తున్నారు. ఇక్కడ మాత్రం ఈ 5 రోజులు మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అందరూ కూడా మీ ఇంటిలోనూ, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, మీరు వృత్తి స్థానంలోనూ, వ్యాపార స్థలంలోనూ అన్ని చోట్ల కొంచెం తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, మనస వాచ కర్మణ మనకి అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. తద్వారా మనకి ఒక మనసుకి నేను ఒక్కడిని కాదు, ఒంటరి కాదు, చాలామంది మనకు సహకరించే వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఏ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఒక 5 రోజులు చూపిస్తారు. తదుపరి కేతువు ద్వితీయ స్థానంలో ఉన్నారు. కుజుడితో పాటుగా కేతువు కూడా. దీన్ని ఈ ద్వితీయ స్థానంలో ఈయన కూడా కేతువులాగే, కుజుడిలాగే ఆదాయం తగ్గటము, కుటుంబంలో మాటలో కఠినత్వము, అలాగే కుటుంబంలో వారికందరికీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి, ఇలాంటివన్నీ కూడా కేతు వల్ల కూడా కలుగుతూ ఉంటాయి. ఇక్కడ కేతు కుజువత్ అని చెప్పేసి కుజుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడో కేతువు కూడా అదే ఫలితాలు ఇస్తాడు, శాస్త్రమే చెప్పింది. అంచేత ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. ఇకపోతే అష్టమ స్థానంలో గనక మనం తీసుకున్నట్టయితే రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. అష్టమ స్థానంలో అంటే మనకి ఆయుస్థానంగా మనకి చెప్పబడుతుంది. ఆయుస్థానంలో రాహుగ్రహం ఉండటం వల్ల కొంతమందికి, ఎందుకంటే ఈ గోచార ఫలితం అనేటటువంటిది ఎవ్వరికి సంబంధించినటువంటిది కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 195 దేశాలు, 830 కోట్ల జనాభా కలిగినటువంటి భూగోళం. ఈ భూగోళంలో అంతమందికి సంబంధించి ఉంటుంది. ఎక్కువగా కాలమాన పరిస్థితులకి, దేశాలకి, వాటికి సంబంధించి ఈ వాతావరణానికి సంబంధించి ఎక్కువగా
చూపిస్తూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మనుషులకు కూడా కొంత ప్రభావం చూపిస్తుంది. అది ఆయుస్థానం. 8వ స్థానం అనేది ఆయుస్థానం. అక్కడ ఈ రాహు అనేటటువంటి ఆయన ఉండటం వల్ల ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండీ! ఈ 830,00,00,000కి ఉన్నవి 12 రాసులు. ఈ 12 రాసుల్ని మనం భాగిస్తే 830ని పెట్టి 830,00,00,000 భాగిస్తే ఈ 12 పెట్టి సుమారుగా 70,00,00,000 మందికి. 70,00,00,000 మందికి ఒకటే జరుగుతుందండి? జరగదు. కాబట్టి ఇక్కడ కొంతమందికి ఈ 70,00,00,000 జనాభాలో ఎంతో పరమ పవిత్రమైనటువంటి మనుషులుంటారు. దేవుడితో సమానంగా అయినటువంటి వాళ్ళుంటారు. దైవాంశ సంభూతులుంటారు. పరమ దుర్మార్గులు కూడా ఉంటారు. అటువంటి దుర్మార్గులకి ఇక్కడ జరిగేదేంటంటే రాజదండన. అంటే పూర్వకాలంలో రాజదండన అనేవాళ్ళు. ఇప్పుడు కారాగారం అనొచ్చు. మనం కారాగార శిక్ష పడడం అనొచ్చు. ఆ విధంగా ఉంటుంది. కొంతమందికి కళత్ర పీడ సంభవించవచ్చు. కళత్ర పీడ అంటే ఇంట్లో భార్య పీడ. పెద్ద దుఃఖం కలగవచ్చు. హఠాత్తుగా ధననష్టం కలగవచ్చు. అవమానాలు పొందవచ్చు. పరాభవాలు జరగవచ్చు. ఇటువంటివి ఎన్నో అన్నీ పూర్తిగా వ్యతిరేకమైనటువంటివన్నీ కూడా ఈ అష్టమ స్థానంలో ఈ రాహుగ్రహ సంచారం వల్ల జరిగేటట్టు అవకాశం ఉంది. ఇక ఈ కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానంలో శని సంచారము తండ్రి గారి ఉన్నట్టయితే తండ్రి గారి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. లేదు అదే బేస్ ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారి విషయంలో కూడా ఆరోగ్యంగా తగు జాగ్రత్తలు తీసుకోండి. వారి బ్లెస్సింగ్స్ కూడా మీరు తీసుకోండి. వారి యొక్క ఆశీర్వచనాలు పొందండి. అది ముఖ్యం. అలాగే దానాలు, ధర్మాలు ఇటువంటివన్నీ చేయటం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ శని భగవానుడు ఉన్న మూలంగా మనం అటువంటి పనులు కూడా చేయలేము. కానీ బలవంతంగానే చేసినట్టయితే కొంత దాని యొక్క దుష్ప్రభావం నుంచి బయటపడవచ్చు. ఇకపోతే ఏకాదశ స్థానంలో శుక్రభగవానుడు యొక్క సంచారం జరుగుతోంది. ఏకాదశ స్థానంలో శుక్రభగవాను యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తుందండి. ఇక్కడ మీకు మంచి ఏది ముట్టుకున్నా కూడా డబ్బులే వస్తూ ఉంటాయి. ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళకి దీన్ని ఏకాదశ స్థానం అనేదాన్ని లాభస్థానం అని పేరండి దానికి. అంచేత ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారు వారికి చాలా మంచిది. అలాగే ధనార్జన బాగుంటుంది. సోదరులందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యవహారం ఏదైనా మొదలుపెట్టినట్టయితే లేదా కొత్త వ్యాపారం మొదలుపెట్టినా వాళ్ళందరికీ బాగుంటుంది. ముఖ్యంగా శుక్రుడు కాబట్టి మీకు సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు కల్పిస్తూ ఉంటాడు. లేకపోతే వ్యయ స్థానంలో గురు సంచారం జరుగుతోందండి. ఇది గమనించుకోవాలి. వ్యయ స్థానంలో గురు సంచారం అనేటప్పటికీ ధనం వ్యయం అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మీరు చేసేటటువంటి ధన వ్యయం అంతా కూడా అర్థవంతమైనటువంటి ఖర్చే జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక ఇల్లు కొనుక్కోవటానికో, పిల్లల్ని అబ్రాడ్ పంపించడానికో, లేకపోతే ఉన్నత విద్యల కోసమో, ఒక కారు కొనుక్కోవటానికో, ఏదో మొత్తం మీద ఒక భవిష్యత్తుకి ఒక పునాది వేసేటటువంటిదిగానే ఉంటుంది. గురువు చాలా శుభగ్రహం కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వ్యయ స్థానంలో ఉన్న డబ్బు ఖర్చైనా కూడా మంచి ఫలితాన్నే ఇస్తూ ఉంటాడు. ఇది గమనించుకోండి. అయితే కొన్ని గ్రహాల అనుకూలత ప్రతికూలతలు సర్వసామాన్యం కాబట్టి నిత్యము నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. ఇది ఒకటి మాత్రం గమనించండి. ఇది ఈ విధంగా చేసినట్టయితే మీకు చిన్ని దోషాల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. మీరు రోజు చేసి చూడండి. ఒక 2 నెలలు చేసినప్పటికి మీరే మీ అనుభవంలోకే వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాటి వల్ల ఈ దుష్ప్రభావం తగ్గుతుంది అనేటటువంటిది మీ అనుభవంలోకి మీకే వస్తుంది. అప్పుడు మీరే నాకు చెప్పేటటువంటి వాడు అవుతారు. శుభం భూయాత్.